హలో ఎవ్రీవన్. సో ఇది వచ్చేసి చిన్న షాపింగ్. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. సో ఏం లేదండి, ఆమెపేట నర్సింగ్లో కొన్ని బ్లౌజెస్ కావాలని చెప్పేసి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో హ్యాపీగా అసలు ట్రాఫిక్ ఉంది, ఎంత ఉందో అండి బాబాయ్. అసలు ఆటోలో వెళ్తూ ఉంటే నిజంగా గంటలు గంటలు ఎంతసేపు ట్రాఫిక్ ఆగిపోయి, ఎందుకంటే క్రిస్మస్ ఈ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా. సో దానివల్ల చాలా ట్రాఫిక్ ఉంది. కాబట్టి స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది. మోస్ట్లీ నాకైతే బాగా నచ్చుతుందండి ఈ స్ట్రీట్ షాపింగ్. అలా వాక్ చేసుకుంటూ చిన్న చిన్నగా అక్కడ స్టాల్స్ ఉంటాయి, తింటూ అలా షాపింగ్ చేయొచ్చు. చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి ఎలాగో వెళ్తున్నాం కదా, సరే బ్లౌజెస్ కొన్ని కావాలని చెప్పేసి వెళ్దాం కదా అని చెప్పేసి చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో అదే ఈ షాపింగ్ కూడాను. సో కొన్ని అయితే ఇలా స్ట్రీట్ షాపింగ్ అన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు అందులోనూ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి, సో ఎవరికైనా మీరు ఇంట్లో పని వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా అలా హ్యాపీగా మంచిగా ఉంటాయి, అవి ఇవ్వచ్చు. సో పక్కనే ఉంటాయండి అన్ని విఆర్కి. ఇవి నాసింగ్లో ఏంటంటే బ్లౌజెస్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, మనము తాన్లో తీసుకోవచ్చు. సో బ్లౌజెస్ కుట్టించుకున్నా కూడా కొంచెం క్వాలిటీ బాగుంటుంది. అందుకని చెప్పి నేను కొంచెం ప్రిఫర్ చేస్తాను బ్లౌజెస్ కోసం. అక్కడ బ్లౌజెస్ కోసం అయితే చాలా అనిపిస్తుంది నాకు. కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయండి నాసింగ్లో. సో అందుకనే ప్రిఫరబుల్. సో నేను వెళ్ళాను, అలా స్టార్ట్ అయ్యానో లేదో చూడండి, పెద్ద ట్రక్ వచ్చి ఆగింది. ఎందుకంటే న్యూ అరైవల్ కూడా వచ్చింది మేడం, అంతా కలెక్షన్ వస్తుంది, ఇప్పుడే అన్నీ అన్లోడ్ చేస్తున్నారు మొత్తం అంతాను అని చెప్పి. చూసారా అక్కడ అన్నీ కూడా చాలా 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 ఉన్నాయి. ఇక్కడ ఈ రోజు వచ్చినట్లు ఇంకా మళ్ళీ నెక్స్ట్ కొత్తవి వస్తూనే ఉంటాయండి. ఇక్కడ అన్ని డిస్ప్లే ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ రో అంతా కూడాను ఫస్ట్ అంటే ఇవి మెటీరియల్ మనము ఒక మీటర్స్లో కానీ అలా తీసుకొని గాగ్రాస్ కానీ అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ గ్రౌండ్ లెవెల్ అంతా ఇవే ఉంటాయండి. నేను బేసిక్గా పాప లంగా కోసం అని చెప్పేసి వచ్చాను. సో నాకు బాగా మంచిగా దొరికింది. పాపదైతే సూట్ అయింది బ్లౌజ్ అండ్ చున్నీ. లంగా ఆల్రెడీ ఉండే ఇది పాపది పెద్దది. సో దానికోసమని ప్రిఫర్ చేశాను. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందండి పాపకు చున్నీను అండ్ బ్లౌజు. సో ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాలి. ఇక్కడైతే ఓన్లీ ఈ రో అంతా కూడా చున్నీలు, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి చున్నీస్ అయితే కదా. మీకు అసలు ఒక్కటి కాదండి, ఒకటి ఏదైనా తీసుకొచ్చుకుంటే మ్యాచ్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇది లేదు అనేది ఉండదు. ఇదంతా పట్టు సెక్షన్, ఇదంతా బ్లౌజెస్ ఉంటాయి. దానిలో ప్యూర్ సిల్క్ ఉంటుంది, ప్లస్ అన్నీ ఉంటాయి. రేంజ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా ఉంటాయి, మామూలుగా తక్కువ కూడా ఉంటాయి. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా దాంట్లో మీరు ఇట్లా లెహంగాకు అట్లా కుట్టించుకోవడానికి మన మీటర్ ఇంత ఉంటుంది. డిఫరెంట్ ప్రైజెస్ అండి. నేనైతే ప్రైజెస్ ఏం చెప్పలేను. ఇవన్నీ షూట్ చేశాను మీకోసం అని చెప్పి, మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుందని. సో కలంకారీ ఉన్నాయి. ఈరోజు వచ్చిన ట్రెండింగ్ మళ్ళీ రాదు. రోజుకి వెరైటీస్ మారిపోతూ ఉంటాయి కదండి, అలాగా. సో నాకు ఇది ఎగ్జాక్ట్ పాపకు మ్యాచ్ అయింది అనుకుంటాను. అందుకనే ఇదిగోండి కలంకారీ ప్రింట్స్ అయితే ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్నాయి కదా. సో కలంకారీ ప్రింట్స్ కూడా వచ్చాయి. ఇవైతే కదా ఓన్లీ బ్రైడల్ రిసెప్షన్స్కి ఉంటాయి కదా. సో వాటికి బాగా యూజ్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. అయితే మీకు మంచి టైలర్ ఎవరైనా బౌటిక్లో మంచిగా స్టిచ్ చేసే వాళ్ళు కన్నా ఉంటే హ్యాపీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే థాన్స్ కానీ కలెక్షన్స్ కానీ అన్నీ బాగుంటాయి. ఏదైనా ఒక బౌటిక్లో ఇచ్చామంటే పర్ఫెక్ట్గా కుట్టారండి. అదే అన్లెస్ మనకు బాగా సూట్ అవుతేనే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అంటారు కదా, అదే ప్రాబ్లము. బ్లౌజెస్ దగ్గర కానీ ఇది కానీ చూసారా ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. అసలు మీరు లెహంగాస్ అయితే నెంబర్ ఆఫ్ అండి, అసలు కౌంటబుల్ లేదు, అలా ఉంటాయి. ఇవన్నీ వచ్చి పట్టు సెక్షన్. పట్టు పావళ్ళకి తాన్లో తీసుకుంటారు. తాన్లో తీసుకొని ఇలా ఇది ఎవరో కస్టమర్ అండి, ఆమె ఆ కింద బార్డర్ పెట్టి మ్యాచ్ అయిందా లేదా అని చూస్తుంది. అది వచ్చేసి 4000 అలా చెప్తే అది నేను అన్నాను అండి, పావడాన్ని మామూలు పట్టుకోవడాన్ని మీకు 4000కి వస్తుంది. ఆ మీటర్ ఇది అవి ఒక 4 మీటర్లు తీసుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ దానికి దించడం ఎందుకండి అంటే అవునండి నిజమే కదా అని ఆవిడ పాపం
నేను చెప్పిన టిప్కి అవునని చెప్పి పాపం ఆవిడ తీసుకోలేదు, దాంట్లోనే తీసేసుకుంది. ఆవిడకి కూడా మంచిగా అనిపించి. సో నేను వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ సేల్ కొన్ని నడుస్తూ ఉన్నాయి, 20% సేల్ ఇలా అని. ఇప్పుడు అక్కడ బాస్కెట్ లాగా ఉంది కదా, అక్కడ అన్నీ కొన్ని పీసెస్ లాస్ట్లో ఉంటాయి కదా లెఫ్ట్ ఓవర్స్వి, అవన్నీ కొన్ని అక్కడ పెట్టేస్తారు. ఇవి కూడా అండి, ఇవి మన ఫ్లోరల్ కలెక్షన్స్ కానీ అవన్నీ ఇదంతా ఇక్కడ ఈ కింద ఉంటాయి కదా అక్కడ కనిపిస్తాయి. నేను బ్లౌజ్ పట్టుకొని తిరుగుతున్నాను కదా, పట్టుకోవడం అది ఆ మీటర్ ఇంత అని చెప్పి ఉంటే నాకు అది ఎగ్జాక్ట్ దొరికింది నా శారీ మీదకి. అదొకటి తీసుకున్నాను, పాపకి ఒకటి తీసుకున్నాను అంతే. ఇంక మీకోసం ఈ కలెక్షన్ కోసం చూపిస్తున్నాను. ఇవంతా కూడాను బ్రైడల్ కలెక్షన్. ఇట్లా వాళ్ళు రెఫరల్కి అలా పెట్టారు. ఇంకొక ఫ్లోర్ వెళ్ళామండి, ఆ ఫ్లోర్లో వచ్చేసి రెడీమేడ్, ఇది అంతా రెడీమేడ్ సెక్షన్. ఇక్కడ వచ్చేసి శారీస్ ఉంటాయి, రెడీమేడ్ శారీస్ అండ్ లెహంగాస్ ఉంటాయి అండ్ పట్టు శారీస్ ఉంటాయి. పట్టు శారీస్ అయితే నేనేమి అంత ఇలా అని చెప్పను కానీ ఇక్కడ తీసుకోండి అని. ఇది ఓన్లీ ఫేమస్ ఫర్ ఏమంటారు డిజైనర్ వేర్కి. అలాగా మీకు కొన్ని శారీ కలెక్షన్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ రెడీ టు వేర్ లాగా, అంటే రెడీమేడ్ బ్లౌజెస్ వస్తాయి, శారీ అట్లా అమ్ముతుంటారండి. ఇది ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 6,000 నుంచి ఆల్మోస్ట్ 10,000 వరకు ఉంటాయండి. కానీ అంత వర్తీ అన్నీ నాకైతే అనిపించదు, నాట్ సజెస్టబుల్ అండి. బట్ కానీ కలెక్షన్స్ బాగున్నాయి. బ్లౌజ్ ఎలాగో మీరు అలాగా స్టిచ్ చేయిస్తే కూడా అంత అవుతుంది కదా అని చెప్పి ఒకవేళ తీసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. శారీ అయితే కన్నా చాలా ఇలాగా, బట్ ఇది ఫ్యాన్సీ వేరు. ఎవరికైనా నచ్చితే కానీ కలెక్షన్స్ కొంచెం చూడండి, మీరు ఎవరైనా వెళ్ళి కావాలంటే తీసుకోవచ్చు. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, కలర్ కాంబినేషన్ కూడా. సో ఇది ఎల్లో అండ్ ఇది నేను అదే అంటున్నాను, ఇదైతే కానీ ఆల్మోస్ట్ ఇంకా బాగా. కానీ ఒకటే ప్రాబ్లం అండి ఏంటంటే ఇది శారీ వచ్చేసి ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది కదా, సో కొంచెం మెయింటైన్ చేయాలంటే కష్టమవుతుంది అంతేను. బ్లౌజెస్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి, శారీస్ కొంచెం తక్కువ అట్లా అనిపించింది. కానీ బ్రైడల్ కదా బాగున్నాయి, పార్టీ వేర్ ఇవన్నీ కూడా. సో ఒకసారి మీరు కూడా చూడండి ఒకసారి. అండ్ గ్రీన్కి ఈ కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుందండి యాక్చువల్. ఇంకొకటి అయితే ఆల్మోస్ట్ గ్రీన్ ఉన్నాయి. నాకు బాగా నచ్చిన వాటిల్లో అయితే కనుక కొంచెం ఈ ఫస్ట్లో అయితే కొంచెం బాగా అనిపించింది. నేను అదే చెప్తున్నాను, ఆ వెయిట్ చూస్తే కనుక ఒక 5 kgs వెయిట్ ఉంది, ఎందుకంటే మొత్తం అన్ని స్టోన్స్ పెట్టేశారు. సో చాలా వెయిట్ ఉంది, మా పాపకు చూడు అని చెప్తున్నాను. అందుకని ఈ రోల్లో అంతా ఈ పట్టుపావులు, ఇటు సైడు పెద్దవాళ్ళు కట్టుకునేవి ఉంటాయి కదండి, కాటన్ శారీస్ అలాంటివన్నీ. ఇవంతా రెడీమేడ్ సెక్షన్ అండి. ఏదో అంటారు చూడండి, మనకు దొరికినప్పుడే తీసుకోవాలి లేకపోతే మళ్ళీ దొరకదు అని చెప్పి. నేను ఆ శారీ పర్పుల్ కలర్ శారీ అండ్ ఇంకొక శారీ చూపిస్తానండి. ఆ 2 శారీస్ నాకు బాగా నచ్చాయి యాక్చువల్గా. ఇవన్నీ కూడా బ్రైడల్ వే చూపిస్తాను చూడండి. ఇదంతా పెద్ద అనిపించలేదు, దీనికన్నా ఇంతకుముందు చూసింది నాకు బాగా నచ్చింది. సరే ఆ లోపు ఇంకా కొన్ని శారీస్ ఏమన్నా ఉన్నాయా న్యూ కలెక్షన్స్ అని ఆ పక్క షెల్ఫ్ అంతా చూస్తున్నాను. అంతలోపు మీకు చూపిద్దామని చెప్పి ఇవన్నీ చూశాను. ఈ పర్పుల్ రోలో ఉన్నవంతా నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత దొరకలేదండి, అందుకే అంటారేమో దొరికినప్పుడే తీసుకోవాలి తర్వాత ఇది. కానీ నేను యాక్చువల్గా అనుకోకుండా షాపింగ్కి వెళ్ళాను. నేను షాపింగ్ అని నాకు లేదు, కానీ అక్కడ ఆ రోజే బాగా కనిపించాయి, అంటే నాకు నచ్చినవి సూట్ అయ్యేవి దొరికాయి. కానీ నేను కొనలేకపోయాను ఆ రోజున, నేను అనుకోలేదు. కానీ నెక్స్ట్ డే సరే అనుకుంటే ఆ రోజు వెళ్ళేటప్పటికి అవి లేవు, అంతే. ఏం చేద్దాం, ప్రాప్తం ఉండాలి అనుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ, అంతా 1000, 2000 అలా రేంజెస్లో ఉంటాయండి. బాగుంటాయి ఇవి కూడాను, చక్కగా వేసుకోవడానికి ఎప్పుడైనా సింపుల్గా ఇంట్లో కానీ అలా వేసుకోవడానికి బాగానే ఉంటాయి. నేనైతే మోస్ట్లీ చాలానే తక్కువ శారీస్ అయితే ప్రిఫరబుల్ యూజ్ అయితేనే కొంటానండి, లేకపోతే ఊరికైతే వేస్ట్ అయితే కొనను. సో ఇవన్నీ కూడా డైలీ వేర్వే. ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడంతా, మీకు ప్రైజెస్ అంతా 700, 800 అలాగా. లెహంగాస్ అయితే ఆల్మోస్ట్ కొంచెం నేను ప్రైజెస్ 5,000 నుంచి ఇక మీకు ఆల్మోస్ట్ 10,000 వరకు ఉంటాయి. యాక్చువల్గా ఇది వీటి కోసం కాదు, కస్టమైజేషన్ కోసం ఫేమస్ ఫర్ నార్సింగ్ అండి.
నార్సింగ్లో చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. నేను వచ్చింది అసలు అమీర్పేటలో నా 4 బ్రాంచెస్ ఉన్నాయి. 4 బ్రాంచెస్లో నేను వచ్చింది కొంచెం టెంపుల్కి దగ్గరగా ఉండేది, దుర్గమ్మ గుడి ఉంటుంది. సో అమ్మవారు గుడికి దగ్గరలో ఉన్న అక్కడికి వచ్చి చూస్తున్నాను. ఇవన్నీ చూడండి, లెహంగాస్ బ్రైడల్వి చాలా బాగున్నాయి. సో బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి, ఆల్రెడీ స్టిచ్ చేసినా కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. అవి కూడా 2900 సంథింగ్ అంటే 3000. మన బయట వర్క్ ఇచ్చినా కూడా అలాగే అవుతుంది కదండి. సో అంతే మా ఆయన అనుకోండి ఆల్మోస్ట్ ఆల్. సో కొంచెం పర్లేదు. సరే చూసి బ్లౌజెస్ అయితే ఎవరైనా ఎప్పుడైనా వేసుకోవాలి అని అంటే కదా పార్టీ వేర్ కూడా పనికొస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా టైం లేదు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు. చూడండి అన్ని బ్రైట్ కలర్సే, మంచి కలర్స్ అండి అందులో, అవి కూడాను చాలా బాగున్నాయి. ఇంకా శారీస్కి వస్తే నేను అన్ని విడివిడిగా ఏం చూపించలేదండి, కొన్నే చూపించాను. మీకు చెప్పాను కదా ఈ శారీ అండి, ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. కానీ అది చెప్తున్నాను కదా, ఈ 2 దొరికినప్పుడే తీసుకోవాలి, మళ్ళీ వెళ్ళినప్పుడు దొరకదని. కానీ నేను యాక్చువల్గా షాపింగ్కి అని వెళ్ళలేదు, కానీ ఏం చేద్దాం అప్పుడు బడ్జెట్ లేదు. సరే తర్వాత వెళ్ళి మళ్ళీ తీసుకుందాంలే అని అనుకుంటే అప్పటికి సోల్డ్ అవుట్ అంట. ఎన్ని పీసెస్ ఉన్నా మళ్ళీ ఇంకా లేవు, వేరే చోట కూడా దొరకలేదు. ఏం చేస్తాం, ప్రాబ్లం లేదు అనుకోవాలి. పర్లేదులేండి, అవి కాకపోతే మళ్ళీ ఇంకా కొత్త డిజైన్స్ వచ్చాయి. సో ప్రాబ్లం లేదు. ఈరోజు ఒకటి, రేపండి నాకు ఇప్పుడైతే వాంటెడ్ అయితే ఏం లేదు, కాబట్టి బాగుంది కదా అని అనుకున్నాను అంతే. ఇది చూసారా, ఈ పోచంపల్లివి. ఇంకా వేరే కలెక్షన్స్ కూడా చాలా దిగుతున్నాయి కదా. సో సర్లే చూద్దాంలే అని అనుకున్నాము. ఇంకా వేరే పర్పుల్ కలర్స్ కూడా పర్పుల్లో చాలా వచ్చాయండి. అసలు ఆ పర్పుల్ ఏంటో తెలియదు కానీ చాలా ఉండే నెంబర్ ఆఫ్. కానీ వీటన్నిటిలో కల్లా అక్కడ డిస్ప్లేలో ఉన్నది బాగా అనిపించింది. అది ఒక్కసారి ట్రై చేస్తానని ఈమెను ఇది అడిగాను. ఇది వచ్చేసి ముంగా సిల్క్ అట, కానీ ఇది బాగుంది. కానీ ఏంటో ఎక్కడో కొంచెం అదేమంటారు, కొంచెం వీవింగ్లో ఎక్కడో కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. ఒకటే ఉండే, కానీ వేరే కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో, కానీ నాకు వేరే కలర్స్ ఏమి నచ్చలేదు, ఇది ఒక్కటే నచ్చింది. కానీ తర్వాత సరే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఒకసారి చూద్దాంలే అనుకున్నాను, కానీ ఆ లోపు అయితే అది వెళ్ళిపోయింది. కానీ చాలా అంటే చాలా బాగుంది. కానీ కొంచెం శారీ మిస్టేక్ అంటే ఇది డిఫాల్ట్ ఉన్నింది, అందుకని చెప్పి నేను చూద్దామని వెయిట్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉండే, సో ఎందుకని చెప్పి నేను అలా వెయిట్ చేశాను. సో కానీ ఈ శారీ మాత్రం నాకు ఎక్స్ట్రీమ్ అండి. కానీ మా పాప అంటుంది, మమ్మీ అన్నీ ఈ టైప్ ఆఫ్ శారీస్ అన్నీ దగ్గర ఉన్నాయి కదా, ఎందుకు మమ్మీ దీనికన్నా ఆ శారీ తీసుకో అని. కానీ ఏం చేద్దాం, నాకేమో దాని మీదే ప్రాణం ఎలా అంటుంది. కానీ ఫైనల్గా 2 మిస్ అయిపోయానండి. ఇంకా కలెక్షన్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇదైతే ఈ మధ్య ఎక్కువ ఇలా సిల్క్లో ఎక్కువ బనారస్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి కదా, ముంగా సిల్క్ అని ఇలా అని. సో ఇవి నాకు బాగా అనిపించాయి. మీకు కూడా ఒకసారి ఫైనల్గా ఒకసారి చూడండి కలెక్షన్స్. ఈ బ్లౌజ్ అయితే బ్రైడల్ బ్లౌజ్ అండి, ఇది ఆల్మోస్ట్ 6000 ఎంతో ఉన్నట్లుంది. 6000 ఉందండి, కానీ చాలా బాగుంది. ఇలా చేస్తే ఇవన్నీ కూడా బ్లౌజెసే, ఇవన్నీ ఫస్ట్ ఈ ఫ్లోర్లో ఉంటాయండి. చూసారా, ఇవి కొంచెం తక్కువే ఉందండి, 282 అలా రేంజెస్లో కూడా ఉన్నాయి. అంటే వర్క్ బట్టి ఉంటుందండి, కొంచెం మంచి వర్క్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది. ఇంకా మామూలే కదా, తెలిసిందే కదా. సరే చూద్దామని చెప్పి ఇలా నేనేమో ఈ శారీ ఇదే నాకు ప్రాణం అంతా ఇలా ఉంది. ఫైనల్గా ఇది సరే మీకు నచ్చిందని అనుకుంటాను, హోప్ ఈ వీడియో. సో నచ్చితే కదా జస్ట్ ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్. ఇప్పుడు మీకు ఏదైనా ఎంక్వైరీ కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి, అండ్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, అండ్ విష్ యూ ఏ హ్యాపీ పొంగల్.